అంటే అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే, ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు, పరీక్షిత్తుకి శాపం వస్తుంది, ఏమిటి నీకు 7 రోజుల్లో మరణం అని శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, అయ్యో నాకు 7 రోజుల్లో మరణం, ఇంకా నాకు సమయం లేదు అని అంటాడు. అప్పుడు శుక మహర్షి అంటాడు, 7 రోజులు మాత్రమే ఉంది, 7 రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ 7 రోజులు ఉంది నీకు సమయం చాలు. వెనకటి కాలంలో 7 ఘడియల్లోనే తరించినటువంటి వాడు చాలా మంది, తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది 7 రోజుల సమయం ఉంది. కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే. అయితే ఏం చెయ్యాలి? ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు ఆయన శుక మహర్షి. అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ 7 రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు. ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు. తద్వారా ఉత్తమమైనటువంటి గతిని, మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 7 రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు? చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఏదో కాసేపు ఆయన పాపం శుక మహర్షి భగవతత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి, సరే చాలండి నేను కాసేపు ఆపుదాం, మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను, ఏదో పని ఉంది కాసేపు ఆగొస్తాను. మీరు ఆపద్దండి, మీరు చెప్తుండండి పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళొస్తానండి, మీరు ఆపడం ఎందుకు, నేను 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి, మీరు చెప్తుండండి, మీరు ఆపద్దు పెద్దవారు, మీరు చాలా బాగా చెప్తున్నారండి, మీరు చాలా గొప్పవారండి అని అనకుండా ఏం చేశాడు అని అంటే 7 రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు. కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు. కాబట్టి పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా, అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఒక 108 సంఖ్యలో గాయత్రీ జపం చేయడం, ఒక సంధ్యావందనం దాంట్లో 108 సంఖ్యలో గాయత్రీ జపం. దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అథవా ఇంకా ఎక్కువ, ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతకంటే అంటే 108 గాయత్రీ జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు. అంటే ఎవడైనా 20 నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు కాబట్టి 20 నిమిషాలు చాలా, అసలు అదే చాలా ఎక్కువ. ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం 20 నిమిషాలంటే 100. ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప 20 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఇంకేదైనా మంత్రజపం కానీ, ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం అది చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి, అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు. ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు. కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు. అది కూడా లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాల్ని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు, విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో, శివ సహస్రనామమో, ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి. అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాటికి ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు, సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా. ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు 2వ శ్లోకం, ఎల్లుండి 3వ శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు, అథవా
ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు, అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు, అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను, పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార విందాల్లో ఉంచబోతున్నాను. ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు, వాస్తవంగా ఏమైపోదు, ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఏమైపోయినా సరే అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా. ప్రపంచానికి ఏమీ అవ్వదు, ప్రపంచానికి ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను. నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడి ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు, ఆయనే దీన్ని చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఉంటున్నది దేవుడి ముందు. ఆయన సంకల్పం లేదు అనంటే ఏమీ జరగదు కదా. కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం. కాబట్టి నిజంగా జరగాలి అని కనుక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు. కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి రానే వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం, చదువు, ఉద్యోగం, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ 10 నిమిషాలు. కానీ ఈ 10 నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే, సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం. ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది, అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ముందే ఇలా ప్రతిరోజు ఆ 10 నిమిషాల పాటైనా భగవదారాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి. చేసుకుంటే గనక ఇప్పుడు ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ 10 నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి. ఈ 10 నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో, తద్వారా మనకి లభించేటటువంటి శక్తి, అలౌకికమైనటువంటి శక్తి, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఏముంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ 10 నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన. కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో, ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే, ఓ 15 నుంచి 20 నిమిషాలు, అథవా ఎక్కువ అంటే అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే, ఇప్పుడు 5 గంటల పాటు పనిచేయాలంటే 5 గంటల పాటు కూర్చొని భోజనం చేయక్కర్లే. 5 గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా వాడు పనిచేయడానికి పనికిరాడు, దేనికి పనికిరాకుండా పోతాడు. కాబట్టి నేను 5 గంటలు పనిచేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం 5 గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా, దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా
ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు. ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది.